అందరికీ నమస్కారం అండి. మైండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తులు మన మైండ్‌ని ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేస్తారు? మన మైండ్‌లో ఏ విధంగా వాళ్ళు అనుకున్నటువంటి భావాలు మన మైండ్‌లో పెట్టి, మన మైండ్‌ని ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేస్తారు అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకోవచ్చు. మైండ్ ప్రోగ్రామింగ్ అంటే చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు వాతావరణం కానివ్వండి, చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కానివ్వండి, వీళ్ళంతా కూడా మన మైండ్‌ని ట్రైన్ చేస్తూ వచ్చారు. ఏ విధంగా ట్రైన్ చేస్తూ వచ్చారు? అంటే చిన్నతనంలో మన మనసు అనేది శూన్య స్థితిలో ఉంటుంది. అంటే కల్మషం లేని స్థితి, కుళ్ళి కుతంత్రాలు లేని స్థితి, స్వచ్ఛమైన స్థితి. అందుకే చిన్నపిల్లలు దైవంతో సమానులు అంటారు. ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఆ చిన్నతనంలో మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కానీ, ఈ సమాజం కానీ వీళ్ళంతా కూడా మన శక్తి సామర్థ్యాలు తగ్గించే విధంగా మన మైండ్‌లో ఆ మాటలనేవి నింపడం జరిగింది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు అన్ని శక్తి సామర్థ్యాలు లేవు, అవి మనం చేయలేము, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే చేయగలరు, అది అలానే ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది, మనం సామాన్యులము. ఇటువంటి మాటలన్నీ చెప్పి కూడా మన మైండ్‌ని ప్రోగ్రామింగ్ చేశారు. అవే నిజమని మనం బలంగా నమ్మడం వల్ల ఈరోజు మన జీవితాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. మనం ఏదైతే బలంగా నమ్మామో ఆ విధంగానే మన జీవితం తయారవుతుంది. బయటుండే వ్యక్తులందరూ కూడా ఈ విధంగానే మన మైండ్ ట్రైన్ చేస్తారు. అంటే వాళ్ళు కావాలని చేశారంటే, కావాలని కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ఎవరో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు మనకు చెప్తారు. మైండ్ ప్రోగ్రామింగ్ ఈ విధంగా మైండ్‌ని ట్రైన్ చేస్తూ వచ్చారు. ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతదంటే, మన మైండ్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా, ఈ చెత్తంతా కూడా క్లీనింగ్ అయ్యే ప్రాసెస్ అనేది ఈ ధ్యానంలో జరుగుతుంది. అందుకే ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని పదే పదే చెప్పి దాని గురించే. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఉన్న ఆ చెత్తంతా కూడా క్లీన్ అయిపోద్ది. మనకి అనంతమైన శక్తి సామర్థ్యాలున్నాయి. గురువులు చెప్పినా, ఋషులు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. ఫైనల్ వాస్తవం అనేది ఒకటే ఉంటుంది. నువ్వు మహాశక్తివంతుడివి. నీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ధ్యానం చేస్తే నీలో ఉన్నటువంటి అనంతమైన శక్తులన్నీ కూడా మేల్కొంటాయి.